మన దేశంలో హిందువులు పేరుకే మెజారిటీలు కానీ ఇప్పటికీ మైనారిటీగానే పరిగణించబడుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని ఎవరు చెప్పినా క్రిమినల్ కేసులు బనాయిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన మక్తార్గల్ మనాడు సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది. మురుగన్ను ప్రపంచంలోని తొలి విప్లవ నాయకుడిగా పేర్కొన్నారు. మదురై చరిత్రను గుర్తు చేస్తూ 14వ శతాబ్దంలో మాలిక్ కాపూర్ దోపిడీ తర్వాత ఆలయాన్ని ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఇదే సభలో పవన్ కళ్యాణ్ సోకాల్డ్ సెక్యులరిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. సెక్యులరిజం అంటే ఎప్పుడూ వన్ వే కాదని అన్నారు. కొంతమంది నాస్తికులు కూడా కేవలం హిందూ ధర్మాన్నే విమర్శిస్తుంటారని దుయ్యపట్టారు. అంతే తప్ప ఇతర మతాల వారిపై దాడులు చేయమనో ఓవైసీ లాగా 15 నిమిషాలిస్తే అనే వ్యాఖ్యలేమీ చేయలేదు. తన ధర్మాన్ని కించపరిచిన వారిని మాత్రమే హెచ్చరించారు. ఒకప్పుడు హిందువుల కోసం ఏ ఒక్క పార్టీ మాట్లాడలేని రాష్ట్రంలో ఇప్పుడు హిందుత్వం చుట్టూ రాజకీయాలు నడిచే స్థాయికి చేరుకున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ బలంగా పుంజుకోవడానికి కారణం కూడా ఇదే. ఓవైపు అన్నమలై ఉంటే ఇప్పుడు వారికి పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. దీంతో తమిళనాడులో ద్రవిడవాద పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి.